వేగం ఈదురుగాళ్లతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. 2 రోజుల పాటు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో వాయుగుండం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏపీలో వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ అధికారులు ఏ విధమైనటువంటి ఏర్పాటు చేశారు, దాంతోపాటు ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి అధికారులు భరోసా కల్పిస్తూ ఉన్నారు, వాటికి పూర్తి వివరాలు అడగడానికి, తెలుసుకోవడానికి కూడా అందించడానికి మా ప్రతినిధి దురాని సిద్ధంగా ఉన్నారు. దురాని చెప్పండి, ప్రస్తుతం అయితే ఏపీ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని జిల్లాలో కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తా ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆనంద్. గత 2 రోజులుగా విపరీత వర్షాలు కుండపోతగా కురుస్తుండటంతో పాటు ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఈ ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కదులుతుండటంతో మరో 24 గంటల్లో బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ ప్రకారం చూసుకుంటే కనుక మరో 24 గంటల పాటు భారీ నుంచి మోస్తరు నుంచి భారీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ జిల్లాలో అయితే అతలాకుతలని చెప్పాలి. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గం మొత్తం రాకపోకలన్నీ బంద్ అయిపోయినాయి. పలు గ్రామాలకు రోడ్లు తెగిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో సబరి నది ఇంకొక మరో 5 అడుగులు పెరిగితే కనుక మాత్రం ఏజెన్సీ మండలాలన్నీ కూడా రాకపోకలతో పాటు చాలా మటుకు గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో పలు నదులు అంటే అన్నవరం వాగు పొంగుతుండటంతో చింతూరు భద్రాచలం వెళ్లే రహదారి మొత్తం మూసిపోయింది. అలాగే గండిపోచమ్మ ఏకంగా దేవాలయం అంతా అమ్మవారు పూర్తిగా నీట మునిగారు. అలాగే నీరు వదులుతూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే కనుక 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ సముద్రం చూసుకుంటే కనుక కొంచెం తీవ్రంగానే ఉధృతంగా ఉంది. అయితే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించడంతో అధికారులు నేరుగానే జాగ్రత్త తీసుకున్నారు. 3 జిల్లాల కలెక్టర్లు కూడా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండి ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించే ప్రయత్నం ఉన్నారు. కేవలం లోతట్టు ప్రాంతాలే ప్రస్తుతం జలమయమైన వరి రైతులు తమ పొలాలు నీరు మురిగినప్పటికీ ప్రస్తుతం అయితే పెద్ద ప్రమాదం లేదని వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఆక్వాకల్చర్ మాత్రం పూర్తిగా నష్టపోయింది. దీంతో పాటు అలాగే ఏ విధంగా చూసినా ఉద్యానవన పంటలు కూడా దెబ్బతిన్నట్టు చెప్తున్నారు. ఈ పంటల పరంగా చూసుకుంటే కనుక చాలా మంది రైతులు విపరీత నష్టానికి గురయ్యారు. ఈ ప్రాంతాలు చూసుకుంటే కనుక 5 జిల్లాలు శ్రీకాకుళం మొదలు ఇలా తూర్పు జిల్లా వరకు విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు కురుస్తున్న వర్షాలు అంటే చాలా ప్రాంతాల్లో అయితే కనుక అతి మోస్తరుగా పడుతున్నాయి వర్షాలు, చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఒక అల్లూరి, మన్యం జిల్లాలు చూసుకుంటే కనుక విపరీతమైన వర్షం మాత్రం కురుస్తుందని చెప్పాలి. ప్రస్తుతం అయితే 24 గంటల వరకు ఎటువంటి ప్రమాద హెచ్చరికలు జారీ చేయకపోయినా ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వలన జనజీవనం మాత్రం స్తంభించింది. ప్రస్తుతం అయితే పాఠశాలకు కూడా సెలవిచ్చారు. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఎత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని. అయితే ఈ వర్షాల వలన ప్రస్తుతం ఇబ్బంది లేకపోయినా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాలు మురికి వాడలు నీరు మునిగితే ఈ నీరు బయటకు వెళ్లే దారి లేదు కాబట్టి చాలా ప్రజలు మాత్రం ఈ మంచినీరు విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షాల వలన ఈ కచ్చా ఇళ్లు మాత్రం చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. అలాగే ఈ ఏజెన్సీలో అయితే చాలా గృహాలు కూలిపోయినాయి. ప్రస్తుతం అయితే కనుక చింతూరు మాత్రం చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్పాలి. ఈ ఏజెన్సీలో అయితే పి గన్నవరం, అంబేద్కర్ కోనసీమ జిల్లా అయితే పి గన్నవరం నియోజకవర్గం మాత్రం చాలా ఇబ్బందులు ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, దాంతో పాటు అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
ప్రస్తుతం అయితే కనుక లోతట్టు ప్రజలకి పక్కనున్న సురక్షిత ప్రాంతానికి కొద్ది మెరక ప్రాంతాన్ని తరలించారు. వారికి ఆహార పానీయాలు అందించే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. ఈ ప్రక్రియ కేవలం ప్రస్తుతం అయితే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాత్రమే జరిగింది. మిగిలిన ప్రాంతాల ప్రజలు మాత్రం సురక్షితంగా ఉన్నట్టు అధికార యంత్రాంగం స్పష్టంగా చెప్తుంది. అయితే ప్రస్తుతం 3 NDRF బృందాలు అందుబాటులో ఉండడంతో ఈ కోనసీమలో అంటే ఎక్కువగా ఉండే నదుల పాయలన్నీ కోనసీమలో ఉండడం వలన ప్రమాద హెచ్చరికలు అక్కడే జారీ అయ్యే అవకాశం ఉంది. అలాగే రాజమండ్రికి వెళ్లే పరిస్థితులు కూడా గోదావరి మరో 5 అడుగులు పెరిగిన ప్రమాదం. ఎప్పటికప్పుడు ఈ గేట్లు ఎత్తుతూ సముద్రంలోకి ప్రస్తుతం 1 TMC నీరు వదిలే అవకాశం ఉంది. అంటే 1 TMC నీరు అంటే సుమారు 10,000 హెక్టార్ల పంటను పండించే అవకాశం ఉంది. ఇంత పెద్ద ఎత్తున భారీ నీరు సముద్రంలో వృధాగా పోవడం కూడా కొద్దిగా బాధాకరమైనప్పటికీ పైనుంచి వస్తున్న వరద నీరు, ఈ వర్ష నీరు మాత్రం చాలా ఎక్కువగా కాలువలు చేరుతుంది. శబరి నది అంటే ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రవహించే శబరి నది మాత్రం మరో 5 అడుగులు ప్రస్తుతానికి ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరో 5 అడుగులు ప్రవాహ వేగం పెరిగితే మాత్రం ఏజెన్సీ మొత్తం ప్రజలంతా రాకపోకలతో పాటు జనజీవనం కూడా చాలా దుర్భర పరిస్థితులకు వెళ్లే అవకాశం ఉంది. దీనికోసం అధికారులు ఎప్పటికప్పుడు గేట్లు ఎత్తివేసి ఈ నీటిని సముద్రంలో వదులుతున్న వైనం కూడా మనం స్పష్టంగా గమనిస్తూనే ఉన్నాం. ఆనంద్ దురాని, మరి ఈ యొక్క వర్షాభావ ప్రభావం ఎన్ని రోజులు కనిపించే అవకాశం ఉంది? దాంతోపాటు ఇప్పుడు ఏ జిల్లాలో రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు? దాంతో పాటుగా లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లు వారి పరిస్థితి ఎలా ఉంది? దాంతోపాటు వారు ఏమి తెలియనటువంటి యొక్క డిమాండ్స్ కోరుకుంటున్నారు? ప్రస్తుతం అయితే కనుక 3 జిల్లాల్లో రెడ్ అలర్ట్, 5 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అంటే శ్రీకాకుళం వైపు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖ వరకు కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం అయితే కురుస్తున్న వర్షాలతో ప్రమాదం లేకపోయినా మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాయుగుండం కూడా అల్పపీడనంగా మారింది. ఇది 24 గంటల్లో ఒడిశా వైపు కదిలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం వచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోయినా ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలన్న సంకేతాలు అధికారులు అందజేశారు. వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ వాగులు వంకులు పొర్లే చోట అంటే ప్రవాహం ఎక్కువ ఉన్న చోట వెళ్ళొద్దని, అలాగే ప్రజలు కూడా ఎటువంటి సాహస కార్యక్రమాలు చేయొద్దంటున్నారు. అయితే ఇక్కడ మన ఆసక్తికర విషయం మాత్రం గమనించుకోవచ్చు. మన వీడియోలో కూడా చూస్తూనే ఉన్నాం. ఈ రాజోలు మండలంలో మాత్రం ఈ రోడ్డుపై వస్తున్న చేపలను పట్టుకోవడానికి మత్స్యకారులు ఉత్సాహంగా వలలు వేసి పట్టుకోవడం మాత్రం చాలా వింతగా విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే అధికారులు మాత్రం ఇటువంటి చేయొద్దని ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండమంటూ అధికారులు సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే కనుక తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. రాష్ట్రంలో అయితే కనుక మరో 24 గంటల పాటు వర్షం విపరీతంగా కురిసే అవకాశం ఉంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. ఆనంద్. ఓకే, థ్యాంక్ యూ దురాని. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే జోరు వానలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో వాయుగుండం కొనసాగుతోంది. 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 31 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మార్గంలో కొనసాగుతా ఉంది. ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం ఇవాళ వాయవ్య దిశగా పయనించి పూరి సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఏపీలో 2 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి విశాఖ నుంచి మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు తాజా అప్డేట్స్. కన్నబాబు, చెప్పండి, విశాఖ ప్రాంతానికి సంబంధించి విషయానికి వస్తే విశాఖలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? దాంతోపాటు వర్షాభావ ప్రభావం ఏ విధంగా ఉంది? దాంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఏ విధమైనటువంటి భరోసా కల్పిస్తా ఉన్నారు? అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లోని కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు కూడా పొంగి పొరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కూడా అటు కోనసీమ జిల్లాలు, అటు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు దిగువ ప్రాంతాలకు నీరు చేరడంతో ఇటు రోడ్డు పైలు కూడా వాటర్ వచ్చినటువంటి, అలాగే లోతటి ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటే ఏజెన్సీల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వాగులు వంకులు కూడా పొంగి పొందుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. భారీ
వృక్షాలు కూడా అక్కడక్కడ కొన్ని నేల కొరిగినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో మరో 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ రోజు తెల్లవారుజామున అది ఒరిస్సా పూరి దగ్గరలో తీరం దాటినటువంటి పరిస్థితి కూడా చూసాము. దీని ప్రభావంతోనే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కూడా కొన్ని ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని కోనసీమ జిల్లాలతో పాటు కూడా మోస్తరు నుంచి కొద్దిగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ప్రెసెంట్ మనం విశాఖ సాగర్ తీరంలో అయితే ఉండడం జరిగింది. సాగర్ తీరంలో ఇప్పటికీ వాతావరణ ప్రభావం అయితే ఎందుకంటే ఆకాశీ అలలు ఊరికనే ఎక్కిపడుతున్నటువంటి పరిస్థితి మనం చెప్పినట్టు సముద్రంలో ఎవరైనా వేటకు వెళ్ళొద్దని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి అధికారులు అయితే మరోవైపు వాయువు మారినట్లయితే ఏపీ వాతావరణ శాఖ వాయువు వాతావరణం పూరి సమీపంలో చేరడానికి అవకాశం ఏదేమైనా కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా 7 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మరోవైపు వాయుగుండం జిల్లాలో భారీ అవకాశం ఉన్నట్టుగా విపత్తుల నిర్వహణ సంస్థ పరిస్థితి ఉంది. అంటే అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ తిరిగి పడే అవకాశం కూడా ఉన్నాయి. అలాగే కాకినాడ, కోనసీమ, అంబేద్కర్ జిల్లాలో, గోదావరి జిల్లాలో, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో అక్కడక్కడ వాతావరణ శాఖ అంతర్గత బాపట్ల, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కొద్దిపల్లి, మంత్రి, వైఎస్ఆర్ జిల్లాలతో పాటు కూడా జిల్లాలో దీనితో పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా ఇసుకే వాతావరణ శాఖ అధికారులు పరిస్థితి ఉంది. అలాగే భారీగా ఏపీలో భారీ వర్షం నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ రెండు ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఏదైతే తెలియదునైతే ప్రజలకు ఇచ్చే అధికారులు అయితే సూచన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పటికే ఏదైతే ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో స్కూళ్లు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి, స్కూల్కి సెలవులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కాలేజీలు కూడా ఇంటర్ డిగ్రీ కాలేజీలు కూడా కొన్ని ప్రైవేట్ జాబ్లు కూడా కాలేజీ సెలవులు ప్రకటించాలని చెప్పేసి కూడా ఇప్పటికే కొంత అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అదే విధంగా చూస్తుంటే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని ఇప్పటికే కొన్ని టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ టోల్ ఫ్రీ ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే కనుక టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి కూడా కలెక్టర్ కూడా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తిని ఆదివారాల్లో ఖచ్చితంగా 2 రోజులు సెలవుల్లో ఎవరు ఉండకూడదంటూ కూడా అధికారులకి అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, అల్లూరి, మంచితో పాటు కూడా అనకాపల్లి జిల్లాలో సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అదే విధంగా చూస్తుంటే ఆ లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలంతా కూడా ఈ కాలువలు లేదా వాగులు దాటే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితులు చేయొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే రాకపోకలు, ఎందుకంటే ఈ ఎగువ ప్రాంతాలు వచ్చినటువంటి ఈ వర్షపాతంలో కూడా ఎగువ ప్రాంతాలు చేరే క్రమంలో ఈ వాగులు వంకులు కూడా కొట్టుకుంటున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఈ పరిస్థితిలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ వాగులు వంకులు దాటే ప్రయత్నం చేయొద్దని కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. అయితే మరో 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ రోజు విశాఖపట్నంలో చూస్తుంటే కనుక ఈ గిరి ప్రదర్శనకు సంబంధించి అంటే ఏదైతే పౌర్ణమి రోజు ఈ రోజు గిరి ప్రదర్శన కూడా స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రతి ఏడాది ఈ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ గిరి ప్రదర్శన ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే ఈ ఏడాది ఈ గిరి ప్రదర్శనకు సంబంధించి 5 లక్షల మంది పైచులకు విశాఖ సింహాచలంలో ఉన్నటువంటి ఈ గిరి ప్రదర్శన చేసేందుకు భారీ ఎత్తున వస్తున్నారు. అదేవిధంగా వర్షం మరోవైపు ఆ వర్షాలు కూడా లెక్క చేయకుండా ఈ కొండపోతు వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇప్పటికే భక్తులు అయితే సింహాచలం గిరి ప్రదర్శన చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు వాటికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు మనం చూడొచ్చాను. కన్నబాబు, మరి ఈ యొక్క వర్షాభావ ప్రభావం మత్స్యకారుల మీద ఏ విధంగా ఉంది? దాంతో పాటు మత్స్యకారులకు అధికారులు ఏ విధమైనటువంటి భరోసా ఇస్తా ఉన్నారు? దాంతో పాటు అధికారుల సూచన ఏంటి మత్స్యకారుల మీద?
కొన్ని పోర్ట్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇటు కాకినాడ అవనండి లేదా కళింగపట్నం అవనండి విశాఖపట్నం ప్రాంతాలకు ఇప్పటికే కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో 1వ నెంబరు హెచ్చరిక కూడా రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ ఎల్లోగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఎవరిని ఈ సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు గడిచిన 2 రోజులుగా హెచ్చరిక జారీ చేసినటువంటి నేపథ్యంలో విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా అలాగే కాకినాడ కళింగపట్నానికి సంబంధించిన పోర్ట్ ఏరియాలో కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని అధికారులు చెప్పినటువంటి మాటలు చాలా మంది ఇప్పటికే మత్స్యకారులందరూ కూడా ఎలర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఈ వర్షాల ప్రభావంతో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అధికారులు అయితే ఎలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మత్స్యకారులందరినీ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని అయితే హెచ్చరిక జారీ చేస్తున్నారు. కనుక మరి ఈ యొక్క వర్షాభావ ప్రభావం విశాఖ మీద ఎంతవరకు ఉండొచ్చు అంటారు? సో మొత్తానికి చూసుకుంటే విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే ఇటు శ్రీకాకుళం విజయనగరం మన్యం ప్రాంతాలతో పాటు కూడా ఇటు విశాఖ అనకాపల్లి అల్లూరు జిల్లాలో ఈ వర్షపాతం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే తీరం దాటే సమయంలో ఎప్పుడైతే మనకి అల్పపీడనం ఏర్పడి అల్పపీడనం తీరం దాటే సమయంలో ఏదైతే పూరి దగ్గర అంటే ఒడిసియాకు సంబంధించిన పూరి ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున తీరం దాటుతుందని ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్లుగా అయితే అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. దీని ప్రభావం విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది అయితే కొంత చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ అధికారులు చెప్పినటువంటి తీరు ప్రకారంగా చూసుకుంటే అక్కడక్కడ ఎదురుగోల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. తీవ్ర స్థాయిలో వర్షాలు భారీగా అయితే వర్షాలు పడుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసాము. ప్రస్తుతం ఒక 10 నిమిషాల కిందట కొంత వర్షాలు ఆగినటువంటి పరిస్థితి తెరిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఏ టైంలో వర్షం పడే అవకాశం ఉంది అని చెప్తే అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ 2-3 రోజుల పాటు వాతావరణ శాఖ అధికారులు కనుక ఈ 2 రోజుల పాటు కూడా కొంత మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే విశాఖ నగరంలో ఎక్కడ కూడా వర్షం అయితే పడలేదని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షం ఉండే అవకాశం ఉంది కాబట్టి కానీ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గిరి ప్రదర్శనకి వెళ్తున్నటువంటి ఈ భక్తులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ గొడుగులు కానీ లేదా రెయిన్ కోట్ కానీ తీసుకెళ్ళాలి. అలాగే ఏవైతే ఈ గిరి ప్రదర్శనకి ఏర్పాట్లు చేసినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఏర్పాట్లో ముఖ్యంగా అధికారులు అన్ని రకాల సూచనలు చేసి వాళ్ళందరినీ కూడా ఎలక్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. రైట్, థ్యాంక్ యూ కన్నబాబు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇక గుంటూరులో వాతావరణ ప్రభావం ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏ విధంగా ఉన్నారు, దాంతోపాటు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టు అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారనేటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, వర్షభావ ప్రభావం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, వర్షభావ ప్రభావం గుంటూరు మీద ఏ విధంగా ఉంది, దాంతోపాటు దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అయితే మాత్రం కురుస్తా ఉన్నాయి. దాదాపుగా
2-3 రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే కృష్ణా కావచ్చు, ఇటు గుంటూరు జిల్లా కావచ్చు, ఈ 2 జిల్లా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు పెద్ద మొత్తంలో వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జిల్లా సంబంధిత అధికారులు అయితే మాత్రం తెలియజేస్తా ఉన్నారు. దాదాపుగా చూసుకోవచ్చు, ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వారందరికి సంబంధించి కూడా అధికారులు ఎక్కడికక్కడ చర్యలు చేపట్టేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నారు. దాదాపుగా మరొక 2 రోజుల పాటు కూడా ఇదే ప్రభావం రాష్ట్రంలో చూపించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే హోంశాఖ మంత్రి ఏదైతే వంగలపూడి అనితతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జిల్లా కలెక్టర్లకు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు అయితే మాత్రం జారీ చేస్తా ఉన్నారు. ప్రధానంగా పునరావాస కేంద్రాలకు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను తరలించి వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులను అదేవిధంగా ఆహారం పంపిణీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే మాత్రం జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా ఏదైతే ఈ వర్షాభావ నమోదవుతున్నటువంటి జిల్లాలు ప్రధానంగా చూసుకున్నట్టయితే కృష్ణా, గుంటూరుతో పాటు కాకుండా విశాఖ, ఇటు చూసుకుంటే కోస్తాంధ్ర, తూర్పుగోదావరి జిల్లా, పార్వతీపురం, మాన్యం సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా అత్యధికంగా కూడా వర్షపాతం పెద్ద మొత్తంలో నమోదవుతా ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే కూడా గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి బాపట్ల, నిజాంపట్నం పోర్టులో కూడా ఇప్పటికే 3వ నెంబరు హెచ్చరిక బోర్డు కూడా జారీ చేశారు. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు అని చెప్పి కూడా ఇప్పటికే సంబంధిత అధికారులు అయితే మాత్రం మత్స్యకారులకు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఏదైతే ఈ యొక్క వర్షాభావాన్ని దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండండి. అదేవిధంగా అగ్నిమాపకు సంబంధించినటువంటి ఆ సిబ్బంది ఎక్కడైనా చెట్లు భారీ వృక్షాలు కనుక కూలిపోతే ఖచ్చితంగా అక్కడికి వెళ్లి సహాయక చర్యలను ముమ్మరంగా చేయాలి అని చెప్పి కూడా ఇప్పటికే అన్ని విధాలుగా అధికారులు అయితే మాత్రం ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఈ యొక్క వర్షాభావ పరిస్థితిపై కూడా గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే మాత్రం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అయితే మాత్రం నిర్వహించబోతా ఉన్నారు. జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షించబోతా ఉన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు అదేవిధంగా అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా అప్రమత్తం చేసే విధంగా ఇప్పటికే చర్యలు అయితే మాత్రం తీసుకోబోతున్నారు తెలుస్తా ఉంది. మరి కాసేపట్లోనే గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అయితే మాత్రం ఈ యొక్క తుఫాను ప్రభావంపై ఉన్నటువంటి పరిస్థితులపై కూడా ఏదైతే గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అదేవిధంగా డిప్యూటీ సంబంధించినటువంటి తహసీల్దారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే జిల్లాకు సంబంధించినటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అయితే భేటీ కాబోతా ఉంది. ముఖ్యంగా ఏదైతే గత 4 రోజులుగా వర్షాభావం ప్రభావంతో కూడా దెబ్బతిన్నటువంటి పంటలు కావచ్చు, అదేవిధంగా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని అంటే చేతికి వచ్చినటువంటి పంటలు ఏదైతే మొక్కజొన్న కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కూరగాయలకు సంబంధించినటువంటి ఆనంద్ చెప్పండి. పవన్, ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు సంబంధించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారా? దాంతో పాటు అధికారులు రంగంలోకి దిగారా? ఎవరైనా వచ్చారా అక్కడికి సంబంధించి, లోతట్టు ప్రాంతాలకు సంబంధించి? ఖచ్చితంగా చూసుకుంటే ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతంలో కొంత ముంపు గ్రామాలు ఉన్నాయి. తుఫాను ప్రభావంతో ఆ ముంపు గ్రామాలన్నీ కూడా నీట మునిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మాచర్లకు సంబంధించి కూడా పల్నాడు జిల్లా కలెక్టర్ ఇప్పటికే కూడా రంగంలో దిగి పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను మొత్తాన్ని కూడా తరలించాలని చెప్పి కూడా సూచిస్తా ఉన్నారు. మరో 2 రోజుల పాటు కూడా ఇదే ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరింత ఇబ్బందులు పడతారు కాబట్టి వారందరికీ కూడా సురక్షిత ప్రాంతాల్లో నివాసం కల్పించాలి. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు కూడా అందజేయాలని చెప్పి కూడా ఆదేశించారు. ఇప్పటికే గుంటూరు, బాపట్ల, పల్నాడు ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ఎవరైనా ఇబ్బందులకు కనుక గురి అయితే ఖచ్చితంగా కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఈ ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి
ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు సంబంధించినటువంటి తరలించే విధంగా కూడా ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్లు కావచ్చు, అదే విధంగా అధికారులు కావచ్చు, అధికారులు కూడా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు కొంత ఇబ్బందులు పడేటువంటి అవసరం ఉంది కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రక్షాళన చేసే విధంగా కూడా వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా అధికారులు అయితే మాత్రం సమాయత్తం అవుతా ఉన్నారు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపై కూడా ఎప్పటికప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ని అదే విధంగా అధికారులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ఈ 3 రోజుల పాటు మరింత వర్షాభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక దీనిపై కూడా పూర్తి స్థాయిలో కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పి కూడా అధికారులకైతే మాత్రం సూచనలు సలహాలు చేస్తా ఉన్నారు. మరి అందులో భాగంగానే ఇటు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతం కావచ్చు, ఇటు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, వారందరికీ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా తరలించే విధంగా అధికారులు అయితే మాత్రం ఏర్పాటు చేస్తా ఉన్నారు. మరోవైపు నిజాంపట్నం పోర్టులో ఇప్పటికే 3వ నెంబర్ హెచ్చరిక బోర్డు కూడా ఎగరవేసి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళడంతో అధికారులు అయితే మాత్రం ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ పవన్.